ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసుకునే అద్దాన్ని పెద్ద ముత్తైదువైన తిలోత్తమ పగలగొట్టడం వల్ల నా చెల్లెల ఆత్మకి శాంతి కలగదు. ఆత్మకి శాంతి కలగడం ఏంటి అమ్మగారు? గాయత్రమ్మగారు పునర్జన్మ ఎత్తారు కదా. ఎత్తితే ఎత్తింది ఇంకో జన్మ, కానీ శాంతి లేకపోతే ఏ సుఖము ఉండదక్కా. నీకు అర్థం కాక మాట్లాడుతున్నా. పునర్జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం ఏంటి? అవును కదా పెద్దమ్మ, ఎవరైనా అలా మాట్లాడితే వారించే మీరే అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అనడం ఆశ్చర్యంగా ఉంది. నాన్న విశాల్, నా చెల్లెలు పునర్జన్మ ఎత్తిందని నిన్ను పెంచిన తిలోత్తమకి తెలీదా? తెలుసు. అయినా సరే మొండిగా వర్ధంతి తంతు జరిపించింది. ఆవిడ పంతానికి పోయి అద్దాల్ని ముక్కలు చేశాకనే గ్లౌజ్ వేసుకున్న చేతిలో నుండి మసి పొడిలా రాలింది. చూసారా, అలా జరిగిందంటే అరిష్టం కదా. అందుకే ఆత్మ విమోచనకి శాంతికి సంబంధించిన వ్యవహారాన్ని సరిదిద్దుకుంటే తప్ప పూర్వజన్మ తాలూకా ఇబ్బందులు తొలగిపోవు. ఇప్పుడేం చేస్తారమ్మగారు? చెప్తానుగా. హాస్ని, నువ్వెళ్ళి 5 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకురా. అలాగే ఒక ప్రమిద కూడా తీసుకురా. అలాగే. వల్లభా, ఆ ఫోటోను ముగ్గు మధ్యలో పెట్టు. పడుకోబెడతాను పెద్దమ్మా. అలాగే పెట్టు. ఇలాంటి రెమెడీ నేనెక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఇప్పుడు చూస్తాం కదా. అత్తయ్య, 5 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకొచ్చాను. ప్రమిద వెలిగించలేదత్తయ్య. గాయత్రి ఫోటో మీద పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టాక జ్యోతి వెలిగించాలి. చల్లేమంటారా? ఆగాగు. పసుపు కుంకుమలు నువ్వు కాదు చల్లాల్సింది. చెల్లా, తీసుకో చెల్లి. నయని కూడా కాదు. నేనే అన్నమాట. నువ్వు కూడా కాదనుకుంటానమ్మా. నా చెల్లెలు పేరు పెట్టుకున్న గాయత్రిని ఈ పని చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.